హలో ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ ప్రైస్ లెవెల్స్లో బిట్కాయిన్ ట్రేడ్ చేస్తూ ఉంది. సో బిలీవ్ ఈ సెటప్ కానీ మంచిగా వర్క్ అయింది అంటే ఒక మంచి మూమెంటంని బిట్కాయిన్లో క్యాప్చర్ చేయవచ్చు. సో సింప్లీ మీరు ఒక 100 క్వాంటిటీని ప్లాన్ చేసుకున్నా కూడా 500 పాయింట్స్ టు 600 పాయింట్స్ మూమెంటం కానీ దొరికింది అంటే దెన్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ $60 to $70 ప్రాఫిట్ అనమాట. ఇందులో ఒక $10 to $12 బ్రోకరేజ్గా వెళ్ళినా కూడా రిమైనింగ్ $50 మీరు మార్నింగ్ ఇట్ సెల్ఫ్ క్యాప్చర్ చేసే ఒక ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ కోసం 100 క్వాంటిటీ అని చెప్పాను. మీ రిస్క్ కెపాసిటీకి తగినట్టుగా మీరు క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నిన్న బిట్కాయిన్ ఏం చేసింది, ఒక డౌన్ సైడ్ మూమెంటం దెన్ వి షేప్ రికవరీ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. ఈ మూమెంటంని మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. లెఫ్ట్ షోల్డర్, హెడ్ అండ్ ద రైట్ షోల్డర్. ఇట్ ఈస్ అ బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కి నెక్ లైన్ ఎక్కడ ఉంది, 1,18,800లో నెక్ లైన్ ఉందన్నమాట. సో ఈ నెక్ లైన్ కానీ బ్రేక్అవుట్ అయింది అంటే ఈ నెక్ లైన్ నుండి ఈ హెడ్ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఇంత మూమెంటం బిట్ కాయిన్ అప్ సైడ్ కి ఇవ్వచ్చు. బట్ ఇంత మూమెంటంని మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. బికాస్ మార్కెట్ వొలటైల్ గా బిహేవ్ చేసి ఇప్పుడు సైడ్ వేస్ బిహేవ్ చేస్తూ ఉంది. కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇందులో 50% మూమెంటం అయినా అప్ సైడ్ కి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఎలా మీరు ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి? కరెంట్లీ బిట్ కాయిన్ లో ఒక ట్రెండ్ లైన్ రన్ అవుతూ ఉంది. ఈ ట్రెండ్ లైన్ ని మీరు గమనిస్తే రిజెక్షన్ అండ్ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. ఈ బ్రేక్అవుట్ తర్వాత బిట్ కాయిన్ ఇలాగే అప్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేయవచ్చు. ఈ ప్రైస్ లెవెల్స్లో మీరు ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ టార్గెట్ అనేది 1:2 అనమాట. సో ఈ సెటప్ని ఇమీడియట్లీ నేను మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలో షేర్ చేస్తా. సో మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలో ఈ సెటప్ని షేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ అండ్ ఈ ప్రైస్ లెవెల్స్లో టార్గెట్ని పెట్టుకోవాలని. ఇందులో మనం 1:2ని టార్గెట్ చేస్తున్నాం. ఏదైతే రిస్క్ తీసుకుంటున్నామో దానికి అగేన్స్ట్గా 2 times ప్రాఫిట్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు చూసేటప్పుడు ఇన్ కేస్ బిట్ కాయిన్ ఈ ప్రైస్ రేంజ్ నియర్ బై ట్రేడ్ చేస్తుంది అంటే ఈ సెటప్ని మీరు ఫాలో అవ్వచ్చు. అదర్వైజ్ బిట్ కాయిన్ ఇన్ కేస్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఈ లెవెల్స్ వరకు 1,18,800 లెవెల్స్ వరకు మూమెంటం చేసేసింది అంటే దెన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ కోసం మీరు వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ తర్వాత కంపల్సరీ రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. బిట్ కాయిన్ ఈ లెవెల్స్ని కానీ రీటెస్ట్ చేసింది అంటే అప్పుడు మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ని తీసుకోవచ్చు. లాంగ్ పొజిషన్ని తీసుకున్న తర్వాత మీ స్టాప్ లాస్ అనేది 500 to 600 పాయింట్స్ ఉంటుంది. దీనికి అగేన్స్ట్గా 1,19,800 లేదా 1,19,900 లెవెల్స్లో మీ టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ని పెట్టుకుంటే ఇది ఒక రీజనబుల్ స్టాప్ లాస్గా ఉంటుంది అండ్ టార్గెట్ కూడా మీకు 1,20,000 బిలోనే టార్గెట్ ఉంటుంది. ఎప్పుడు కూడా టార్గెట్ని ఎగ్జాక్ట్ నెక్ టు నెక్ లెవెల్స్లో పెట్టుకోకూడదు. ఆ లెవెల్స్కి కొంచెం బిలోనే టార్గెట్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 1:2 ఆర్ఆర్ రేషియో కూడా దొరుకుతుంది. ఇన్ కేస్ మీరు 100 క్వాంటిటీలో మీరు ట్రేడ్ చేస్తున్నారు అన్నా కూడా 1000 పాయింట్స్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు $100, రైట్? ఈ $100లో మీకు బ్రోకరేజ్ అనుకుందాం ఒక $10 to $12 బ్రోకరేజ్ వెళ్ళినా కూడా $80 to $85 మీరు ఇక్కడ ప్రాఫిట్ని చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ సెటప్ అలా ఫామ్ అవుతుంది. ఈ సెటప్ కానీ వర్క్ అయింది అంటే 100 క్వాంటిటీతో ఈజీలీ మీరు $80 to $85ని ప్రాఫిట్గా చేయవచ్చు మార్నింగ్ ఇట్ సెల్ఫ్. ఇన్ కేస్ బిట్ కాయిన్ ఈ ట్రెండ్ లైన్లో బయ్యర్స్ని ట్రాప్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే మన స్టాప్ లాస్ అనేది సేఫ్ జోన్లో ఉంది. 1,17,850 లెవెల్స్ బిలో కానీ బిట్ కాయిన్ వెళ్ళింది అంటే దెన్ ఖచ్చితంగా బిట్ కాయిన్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ 1,16,800 లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ బిలో ఫర్దర్గా మూమెంటం చేసింది అంటే దెన్ బిట్ కాయిన్ యొక్క గోల్ అనేది 1,16,000 లెవెల్స్ని టెస్ట్ చేయడం. సో 1,17,850 లెవెల్స్ బిలో కానీ బిట్ కాయిన్ వెళ్ళింది అంటే ఈ రెండు టార్గెట్స్ అచీవ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రైస్ లెవెల్స్ బిలో నేను షార్ట్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకునేటప్పుడు క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వాలి అంటే సింపుల్గా 3 steps మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్, డెల్టా ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. సెకండ్, 10,000 రూపీస్ డెల్టా ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేయండి. థర్డ్, ఏదో ఒక క్వాంటిటీతో మీ ఫస్ట్ ట్రేడ్ని కంప్లీట్ చేయండి. దెన్ అక్కడే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేశారు అంటే వితిన్ 24 అవర్స్లో మీరు క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలోకి జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత ఇలాంటి అర్లీ యాక్సెస్ ట్రేడ్ సెటప్స్ని మీరు అక్కడ యాక్సెస్ చేయవచ్చు. సో ఈ ట్రేడ్ని ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా అని ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. డెల్టా ఎక్స్చేంజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.